స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం సాధారణంగా ప్రతినిత్యం కూడా తులసి పూజ చేసుకుంటూ ఉంటాం. శ్రావణ మాసం వచ్చేటప్పటికి తులసి పూజ చేస్తాము. అలాగే కార్తీక మాసం వచ్చేటప్పటికి తులసి పూజ చేస్తాం. మిగిలిన మాసాలలో చాలామంది తక్కువగా చేస్తున్నట్లుగా నాకు చెప్పడం జరిగింది. అంటే ఇంకేం ఉండదు కదండి, ఆ 2 మాసాల్లోనే కదా అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మామూలుగా ఎప్పుడైనా దీపం పెడతామండి, అగరబత్తి చూపిస్తామండి, మొక్క తెచ్చుకుంటాం. మొక్కలు కొనడం కూడా ఈ తొలి ఏకాదశి నుంచే ప్రారంభం చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ మొక్కలు అవి నిండుకున్నా కూడా కుండీల్లో మళ్ళా ఇప్పటి నుంచే మొదలుపెట్టి కొని వేసుకుని మళ్ళీ పూజ ప్రారంభిస్తారు. పూజలు కూడా చెయ్యవండి, ఓ దీపం పెడతాం, ఒక్కోసారి అది కూడా కుదరదు, అలా ఉంటుంది. చెట్టుని మాత్రం సంరక్షిస్తాము, మంచిదే. కానీ అందరూ మర్చిపోయారండి. ఒకప్పుడు ఇంటిలో పూజ చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా వెనక వైపుకు వెళ్ళి చక్కగా అక్కడ పీట వేసుకుని కూర్చుని, పెద్ద పెద్ద తులసి కోటలు ఉండేవి, పీట వేసుకుని కూర్చుని తులసి పూజ చేసేవారు. ఎలా చేసేవారు? ఆచమనం, పంచపూజ లేదా షోడశ పూజ అన్నీ మొత్తం చేసి చక్కగా నైవేద్యం పెట్టి తులసికి ప్రదక్షిణాలు చేసి తులసి పాటలు పాడుకుంటూ తులసి పూజ చేస్తేనే కానీ ఆ రోజు ఎవ్వరికీ కూడా ఒకప్పుడు పూర్తయ్యేది కాదు. మగవారు ఇంటిలో పూజ చేసిన తర్వాత తులసిలో ఆ నీళ్ళన్నీ పోసేసి నమస్కారం చేసుకుని వారు కూడా, మగవాళ్ళు కూడా తులసికి ప్రదక్షిణం చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే తులసి ఆ కార్తీక మాసం వచ్చినప్పుడు, శ్రావణ మాసం వచ్చినప్పుడు తులసి పూజ చేయడం అనేది జరుగుతోంది. నిజానికి చెప్పాలంటే తులసి మాతకు కూడా యంత్రం కూడా ఉంది, తెలుసా అండి? చాలా గొప్ప యంత్రం ఉంది. మీకు ఈ మత్స్య యంత్రం, నైరుతి యంత్రాలు, లక్ష్మీ యంత్రాలు, లక్ష్మీ గణపతి యంత్రాలు, హనుమతి యంత్రాలు, ఇవన్నీ రాగిరేకుల మీద ఎలా ఉన్నాయో తులసీదేవికి కూడా యంత్రం కూడా ఉందండి. చక్కగా ఆ తులసి కోట దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆచమనం చేసి మొత్తం పూజంతా చేసుకోవడం అనేది ఇప్పటికి చేస్తున్న వాళ్ళు 100కి 1 అని మాత్రం అనిపిస్తుంది. తులసి పూజ చేసిన వారి ఇంట ప్రతి నిత్యం కూడా తులసి పూజ చేయడం, పొద్దున్నో సాయంత్రమో దీపం పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు కుదరటం లేదు కాబట్టి, అప్పుడు కూడా ఉదయం కాలంలోనే చేసేవారు, సంధ్యా సమయంలో దీపం పెట్టుకుని నమస్కారం చేసేవారు. కాబట్టి ఈ తులసి పూజని ఎవ్వరు మర్చిపోకుండా విధి విధానంగా ఉదయం చేసుకుని సాయంత్రం చక్కగా దీపం పెట్టుకుని ప్రదక్షిణం చేసుకుని ఆ తులసి మాతకు కూడా కొబ్బరికాయ కొట్టడం కానీ, అలాగే మంచి పండు నివేదన కానీ, పాలు నివేదన కానీ, బెల్లం ముక్క నివేదన కానీ ఏదైనా చేసినా కూడా తులసి మాత ఆ ఇంట సిరులు కురిపిస్తుంది, సకల గ్రహ బాధలను పోగొడుతుంది. ఇంట్లో ఏదో బాధగా ఉందండి, నెగిటివ్ ఎనర్జీ ఉందండి, ప్రయోగాలు చేశారండి, దొంగతనాలు జరుగుతున్నాయండి, ఇంటి మీకు ఎవరో వచ్చారండి, బాధలన్నీ పోవాలంటే తులసి మొక్క గుబురుగా పచ్చగా ఉండి తులసి పూజ 2 పూటలా చెయ్యండి, లేదా 1 పూటన్నా తులసి పూజ చెయ్యండి. అది మర్చిపోయామండి మనం. మర్చిపోయి ఎక్కడెక్కడో దేవతలు, ఏవేవో పూజలు అన్ని గదుల్లో కూర్చుని ఇంట్లోనే చేస్తున్నాం. కానీ బయటకు వచ్చి ఆ తులసీమాత మహాలక్ష్మి అమ్మవారిని సేవించడం అనేది అతి తక్కువగా జరుగుతోంది. కాబట్టి స్త్రీలకి అఖండ సౌభాగ్యం సిద్ధించి ఇంట్లో గ్రహ బాధలన్నీ పోయి మానసిక ప్రశాంతతతో ఆ ఇల్లు ఎప్పుడూ ఉండాలంటే చక్కగా మళ్ళా తులసి పూజని యథావిధిగా చెయ్యండి. ఆచమనం చేయడం, పంచపూజ చేయడం, చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టడం, ఆ బెల్లం ముక్క నివేదన పెట్టిన తర్వాత అది తినాలి, తులసి కోట దగ్గర వదిలేయకూడదండి, తినాలి. తీసుకుని ప్రదక్షిణలు చేసి అమ్మవారికి హారతి, అగరవత్తులు అన్నీ కూడా యథావిధిగా ఇంటి దైవాన్ని లోపల ఎలా పూజించారో బయట తులసి కొట్టను కూడా అలాగే పూజించండి, మర్చిపోవద్దు. మళ్ళా మొదలు పెట్టండి, చక్కగా చేసుకోండి. ఇక్కడితో కార్తీక మాసంతో తులసితో పని అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. తులసి అష్టోత్తరం కానీ, తులసి శ్లోకాలు కానీ చదువుకోండి. ఇది అంచేత తులసి పూజ అఖండ సౌభాగ్యాన్ని సిద్ధిస్తుంది. స్వస్తి.